కాంగ్రెస్ పాలన దాదాపు 18 నెలల పాలనలో అటు రాష్ట్రం ముఖ్యమంత్రి నుండి ఇక్కడ చోటాపోటా లీడర్ల వరకు సుత ఇవాళ పరిపాలన ఏ విధానంగా ఉందని ప్రజలకు అర్థమైంది. మొన్నటి రోజున నేను ప్రెస్ మీట్ పెట్టి కొద్దిరాజు రవిచంద్ర గారి నిధులు అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ సమీపం వ్యక్తులని పిలిపించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అవి బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుని ఇట్లా వాడకట్టుకు తప్పుతో పట్టించడం స్వరూప గారు అని చెప్పి నేను గౌరవంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టి ఏ విధానంగా చేస్తారో ఎదుటిలను రెచ్చగొట్టే విధానంగా నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న చదువచ్చిన స్వరూప గారు చదువు వస్తే చదువు ఉన్నంత మాత్రం విజ్ఞత అనేది ఉండాలి. ఇవాళ దాదాపు రాజకీయ చరిత్రలో 1995 నుంచి నేను రాజకీయంగా ఈ రోజు వరకు 30 సంవత్సరాలు గడుస్తుంది. అందరితోటి ఏ విధానంగా ఉంటా ఎట్లుంటా అనేది చదివే విజ్ఞత పెడుతుందనుకుంటే నీ విజ్ఞత ఏందో నిన్న మాటలను బట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలకు అర్థమైంది, 3వ వార్డు ప్రజలకు అర్థమైంది. నేను మాట్లాడింది ఏంది, నువ్వు మాట్లాడింది ఏంది అని ఇప్పటికీ అర్థమైంది సిరిసిల్ల పట్టణ ప్రజలకు, ప్రత్యేకంగా 3వ వార్డు ప్రజలకు. ఎందుకంటే నేను ఒక ఇష్యూ మాట్లాడాను, ఒకటి నేను సబ్జెక్ట్ మీద ఒకటి కొంచెం టైం తీసుకొని మాట్లాడతా, విలేకరులు సహకరించాలని కోరుకుంటున్నా. ఒకటి ఫస్ట్ ఆరోపణ ఏంటంటే నేను ఎంపీ నిధులు అనే పదం వాడినవు అని అంటున్నావు. నువ్వు వాడిన కానీ కొట్టింది ఎక్కడ కొబ్బరికాయ అంటే ఎంపీ నిధులు అక్కడ కొట్టి కేకే మహేందర్ రెడ్డి సహకారంతో అనడం వల్ల నేను కేకే మహేందర్ రెడ్డి అనే వరకు అక్కడ లేదు కానీ విలేకరులను కానీ వీళ్ళని కానీ తప్పు పట్టించి ఈరోజు ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు. కాబట్టి దాని సబ్జెక్టు ప్రజలకు అర్థమైంది, పత్రికా సోదరులకు అర్థమైంది. ఒకటి నిన్నటి రోజున నువ్వు అబద్ధపు ఆరోపణలు అంటే ఏమాత్రం సంబంధం లేని ఆరోపణలు చేసుకుంటూ ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇలా నువ్వు మాట్లాడిన దానిలా ఇదే పత్రికా సోదరులతోటి నేను ఏడికైనా సిద్ధమే, సిరిసిల్ల పట్టణంలోని ఏడికైనా సిద్ధమే. గాంధీ కాడికి రమ్మంటే గాంధీ కాడికి వస్తా, అంబేద్కర్ కాడికి వస్తా. ఇదే ఇష్యూ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కాడ నువ్వు ఒక మాట మాట్లాడినావు నిన్నటి రోజున. ఏమని మాట్లాడినావు? విగ్రహదాతలు ఉండగా దానికి డబ్బులు తీసుకున్నాడు బిల్లు పెట్టుకొని అని చెప్పి ఒకటి మాట్లాడినావు. దాన్ని ఇదే ఇప్పుడే రేపు మున్సిపాల్కి పోయి పత్రికా సోదరం తీసుకొని మున్సిపాల్కి పోయి ఆ విగ్రహం రికార్డ్ అయిందా లేదా, ఒక రికార్డు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, కాంట్రాక్టర్ అనేది ఒక లెక్క ఉంటుంది. అసలు మున్సిపాల్కు కాంట్రాక్టర్కు నాకేం సంబంధం? ఒకటి ఆ విగ్రహం పైసలు పెట్టినట్టయితే గాంధీ కాడ నేను చైర్పర్సన్గా ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను గాంధీ కాడ ముక్కునాలకు రాస్తాను. తప్పుడు ఆరోపణలు చేసి మీడియాను పబ్లిక్ను ఆరోపణలు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. రెండోది ఆ దానిలో గిట్ట 70 లక్షలు అని అంటున్నావు. తీర్మానం అయింది 50 లక్షలు, 32 లక్షల పని అయింది, జిఎస్టీ 12 లక్షలు, 44 లక్షలు. ఇప్పటి వరకు సుధా ఆ డబ్బులు కాంట్రాక్టర్కు 30 లక్షలు వచ్చినాయి. ఇప్పటి వరకు సుధా డబ్బులు రాలేదు. అది పోయి మీరు పత్రికా విలేకరులు అండ్ ఎంబీ రికార్డు చూసుకోవచ్చు. ఆ దొరసాన్ని సుధా పోయి అక్కడ చూసి పరిశీలించవచ్చు. దానికి నేను పూర్తి ఆధారంతో ఉంది. అవసరమైతే ఎక్కడికి పిలిపించినా మీకు అధికారం ఉందని చెప్పి అంటున్నారు కదా, గాంధీ కాడికి ఎంబీ రికార్డు తీసుకోదామని ఇదే మీడియా పక్షాన నేను చూసినందుకు దానికి నేను బేచరితగా ఎక్కడికంటే అక్కడికి వచ్చేందుకు నేను సిద్ధమని చెప్పి మీడియా దాన్ని తెలియజేస్తున్నా. ఇంకొకటి, సిరిసిల్లాలో 6 క్రీడా ప్రాంగణాలు 30 లక్షలు, 5 లక్షల చొప్పున 30 లక్షలు దేవదాసు సొమ్ము తీసుకున్నాడని మాట్లాడినాం స్వరూప గారు. 6 క్రీడా ప్రాంగణాలు అనేటి 6 జాగాలో పెట్టింది వాస్తవము. 6 జాగాల ఎవరు టెండర్ అయిపోతే బతిలాడిన సందర్భంలో దేవదాసు అనే వ్యక్తి టెండర్ వేసిండు. మరి పైసలు అనేది రాలేదు, ఇక్కడ కాలే, పని చేయలేదు. మరి పని చేయని దాన్ని సుద్ధ 30 లక్షలు డ్రా చేసుకున్నాం. ఆ క్రీడా ప్రాంగణాలు ఏదైనా అడిగినాం. మరి ఆ 30 లక్షలు ఇట్లా దేవదాస్ పేరు మీద తీసుకున్నాడని 10 మీడియా ద్వారా చెప్పినావు, పబ్లిక్ చెప్పినావు. కాబట్టి మరి ఆ 30 లక్షలు నువ్వు ఇస్తావా?
ఇవ్వకపోతే అక్కడ మున్సిపాలిటీలు ఇప్పిస్తావా? మరి అది తీసుకున్నట్టుంటే ఆ సదర్ కాంట్రాక్టర్ని పిలిపించి ఆ ఏఈలను పిలిపించి ఆ రికార్డ్ చేసింది ఈ మీడియా ద్వారానే చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 30 లక్షలు ఒకటి, 70 లక్షలు ఒకటి విగ్రహం ఇది. ఇంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో 70 దానికి సంబంధించింది పట్టణంలో తట్టం మట్టి సుత పోయలేదని చెప్పి మాట్లాడుతున్నావు. తట్టడు మట్టి కాదు. ఈ రోజున సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వంలో 200 కోట్లు వచ్చినా కానీ వాడకట్టుకు 1,20,00,000 80 లక్షలు అయింది. ఇవాళ 200 కోట్లు వచ్చినప్పుడు 50-60 లక్షలు అయితే ఇవాళ కరోనాలో 2 సంవత్సరాలు, 1 సంవత్సరం మీద 4 నెలలేమో కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం ఏడాది